గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అప్పనాస్ ఆల్రౌండర్. ఈరోజు మనం పునుకుల కూర ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, జీడిపప్పు. జీడిపప్పు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు, ఆప్షన్. పునుకులు ఆల్రెడీ నేను డీప్ ఫ్రై చేసి ఉంచేసానండి. ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, గరం మసాలా. మనం ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా యాడ్ చేసుకున్నాక బాగా మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట చాలా స్లోగా ఉండాలి. సాల్ట్ వేయకూడదు, సాల్ట్ వేస్తే అంటుకుపోతుంది. ఇలాగే స్లోగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకోవచ్చు కావాలంటే. బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకో. సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు, ఇది ఆప్షన్, ఎవరి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. తగినంత గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీకి రావడం కోసం. గ్రేవీ కొంచెం దగ్గర పడ్డాక మనం పునుకుల్ని ఇలా ముక్కల కింద వేసుకోవచ్చండి, పునుకుల కింద వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోవాలి. పునుకులు కలిపేసుకున్నాక కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ సరిపోదు, కొంచెం వాటర్ బాగా పీల్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని స్లో మంట మీద మనం ఒక 15 to 20 minutes అలాగే ఉంచి ఉడకనివ్వాలి. పునుకులు కూడా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీర జల్లుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా 5 minutes ఉన్నాక మనం సర్వింగ్ బౌల్లోకి పెట్టుకుని సర్వ్ చేసుకోవడం. పునుకులు కూడా రెడీ అయిపోయింది.